కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ కార్మికులకు కన్నం తొక్కింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో వామపక్షుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాతో కార్మిక లోకం గార్ల పట్టణ పురవీధులలో బాలి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోవడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే లాభమే లేదు కానీ ఇవాళ కార్మికులు, కర్షకులు, మేధావులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. ఓడి ఇది కాదు నేను ఎక్కించింది. ఈ దేశంలోని కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యని తీర్చమని చెప్పి మిమ్మల్ని ఓటేసి మిమ్మల్ని రోడ్డెక్కి ప్రధానమంత్రికి తీశారు, గద్దెనికి ఇచ్చారు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంటిది? ఇవాళ మీరు అనుసరిస్తున్నది ఏంటిది? ఇవాళ కార్మిక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది వాళ్లకుండే హక్కుల్ని ఇవాళ కాలరాస్తున్న పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకనే మోడీ ఇవాళ దేశ వ్యాప్తంగా జూలై 9వ తారీఖున ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది సమ్మె. ఈ సమ్మెలో దాదాపుగా ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కదలేదు. అన్నా ఏంటిది అని చెప్పాలనుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఒక్క బస్సు కాదు కదా, ఒక్క ఆటో కాదు కదా, ఒక్క స్కూటర్ కూడా కదిలించలేని పరిస్థితి, కదలని పరిస్థితి రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఏంటని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఏంటిది ఇవాళ? ఎందుకు? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు. అధికారంలో ఉండి కూడా ఈ ప్రజలకు ఏం చేశావు? ఈ కార్మికులు ఏం చేశావు? ఇవాళ అంగన్వాడీ టీచర్లు కూడా దాదాపుగా పెంచి వాళ్ళ కార్మికులు వాళ్ళ యొక్క జీతాలు పెంచి సంవత్సరాలు గడుస్తున్నా ఆ సంవత్సరాల కొద్ది గడిచినప్పటికీ వాళ్ళ జీతాలు పెంచినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని పత్రంలో మనం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా హక్కులని కాలరాయొద్దు, మా హక్కులను మాకు కల్పించాలి అని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు వ్యతిరేకిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మెని చేపట్టడం జరిగింది. ఈరోజు మోడీ ప్రభుత్వంలో ఉన్న అనేక రాష్ట్రాలు